తిలక్ గారు చెప్పండి. బోత్ ఆర్ నాట్ సేమ్ అని లోకేష్ గారు అంటే బోత్ నెవర్ కెన్ నెవర్ బి సేమ్ అని జగన్ గారు ఇచ్చిన రిప్లై. ఈ రెంటి మీద మీ వ్యాఖ్య ఏమిటి? అంటే జగన్ గారు చెప్పిన దాంట్లో పాయింట్ టు పాయింట్ చెప్పారండి. అయితే నాకున్న అభిప్రాయం ఏంటంటే లోకేష్ గారు చెప్పే మాటకి జగన్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. సరే, ఆయన క్లారిటీ ప్రజలకి చెప్పాలి అని చెప్పేసి చెప్పినట్టున్నారు. ఆయన చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఖండించమండి తెలుగుదేశం పార్టీ వారిని. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఈ పాయింట్ కరెక్ట్ కాదు అని ఒక్క పాయింట్ చెప్పమనండి. ఆధార సహితంగా చెప్పండి. ఆయన ఎప్పుడు చెప్పిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏం లేకుండా చెప్తారు ఏది వాళ్ళు మాట్లాడరు. కూడా? లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఇదిగో ఈ జగన్ గారు అడిగిన దానికి ఇది సమాధానం అని ఆధార సహితంగా డాక్యుమెంటరీ సహితంగా చెబితే అప్పుడు ఒప్పుకోవచ్చు. అందువలన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ జరుగుతూ ఉండగానే ఆయన ఫ్రస్ట్రేషన్తో దేనికి ఫ్రస్ట్రేషన్? ఆయనకి ఏమైనా అధికారం పోతుందా? అధికారం పోయి 2 ఏళ్ళు అయింది కదా. మీకుంది కదా అధికారం. అధికారం మీకు పోతుందని భయపడుతున్నారు. పొద్దున్న లేచిన గడించి జగన్ మళ్ళీ వస్తాడేమో అని అది పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు. జగన్ మళ్ళీ వస్తాడు, మీరు జాగ్రత్త ఉండకపోతే ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అసలు ఫ్రస్ట్రేషన్ మీకు ఉంటుంది తప్ప వైసీపీ వాళ్ళకి ఎందుకు ఉంటుంది? అసలు మాట్లాడేప్పుడు ఉందాగా మాట్లాడాలనేది. రెండోది, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వచ్చు లేదా అభిమానంతో ఉండొచ్చు, మాధ్యమాల్లో జర్నలిస్టులు ఉండొచ్చు, ఆ మాధ్యమాల సంస్థలు నడిపే వాళ్ళకి ఉండొచ్చు, దాన్ని తప్పటం. కానీ చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ అభిమానం, మరీ ఎక్కువ మాట్లాడితే, ఎక్కువ రాస్తే అది అసహ్యంగా ఉంటుంది. అక్కడ తెలుగుదేశం కాబట్టి రాకముందే వీళ్ళు వీళ్ళు రెచ్చిపోయి రాస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా. కొన్ని జరుగుతున్న పరిణామాలు ఏంటి? ఇప్పుడు అమరావతి గురించి జగన్మోహన్ రెడ్డి గారు డీటెయిల్గా చెప్పారండి. చెప్పినప్పుడు మీకు చిత్తశుద్ధి ఉంటే దాని మీద ఎంక్వైరీ ఇవ్వండి. మా మీద ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి, ఎంక్వైరీ చేయమని సిబిఐకి ఇవ్వండి. అది అంటారు కదా. ఎంతసేపు లేదు, మీరు అధికారంలో రాగానే ప్రతి దాని మీద వైట్ పేపర్ ఇచ్చారు. ఇచ్చి ఇప్పుడు వైట్ పేపర్ అది చేయకుండా అసలు మాట్లాడటమే తప్పంటే ఎట్లా? అందువల్ల మావి గారి తప్పు అంటారు. మావి గారి తప్పు ఎట్లా చెప్పండి. అమరావతి ఎలా బెటర్, మావి గారి తప్పు ఎలా చెప్పండి. అది చెప్పకుండా అది మావి గారు ఆయన ఆయన ఏదో ఎక్కి ఆయన ఫ్రస్ట్రేషన్ మాడుతున్నాడు, ఈ మాటలు ఎందుకు? అందువల్ల అది కాదండి. ఇప్పుడు బోత్ ఆర్ నాట్ సేమ్ అనేది సినిమా డైలాగ్ గురించి చెప్పినప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చిరుత సినిమాలో చిరంజీవి గారు అబ్బాయి చెప్పిన డైలాగులు చెప్పినట్టు చెప్పారు. ఈ అటవీ నాదే, వేట నాదే అని చెప్పినట్టుగా. ఆ డైలాగ్ అయితే వింటానికి బాగానే ఉంది. కాదండి, సినిమా డైలాగులు ఎందుకు? మీరు చేసిందేమో అక్కడ మత్స్యకారులకు వ్యతిరేకంగా, మాటలేమో మత్స్యకారులకు అనుకూలంగా మాడతారు. ఎందుకు ఈ భ్రమలు కల్పించే మాటలు? దానివల్ల ఉపయోగం ఏంటి? మీరు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటం, ఈ కోర్టులు కానీ ఫిషింగ్ వ్యాపారులు కానీ ప్రజలకు ఉపయోగం, మత్స్యకారులకు ఉపయోగం అని ప్రూవ్ చేయండి డిబేట్ పెట్టి. అది చెప్పకుండా నేను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాను, నా ఇష్టం, మళ్ళీ ఇది కరెక్ట్ కాదు. రెండోది, సరే మీరు డిబేట్ సబ్జెక్టు చెప్తారేమో, ఈ హత్యా రాజకీయాలు దాని మీద మళ్ళీ వెళ్దాం. విష్ణు గారు కూడా దీని మీద మాట్లాడిన తర్వాత దాని మీద మాట్లాడు. విష్ణు గారు చెప్పండి. బోత్ ఆర్ నాట్ సేమ్ అని ఆయన, బోత్ కెన్ నెవర్ బి సేమ్ అని జగన్ గారి సమాధానం, ఈ కౌంటరు, వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, ఇప్పుడు వాళ్ళు ఏదో ఈ 2 సంవత్సరాలు అద్భుతాలు చేసేసినట్టు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన ఏమీ చేయనట్టు, ఆ ప్రభుత్వంలో కాదు, సేమ్ కాదు, మేము ఎక్కువ లేకపోతే ప్రజలకి మంచి పరిపాలన అందించాము చెప్పుకోవడానికి ఏమి రికార్డు ఉందండి తెలుగుదేశానికి? 14-19 మంది ఏం చెప్పడానికి ఉన్నటువంటి రికార్డు ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాట యొక్క అర్థం ఏంటంటే, బోత్ ఆర్ నాట్ సేమ్ కాదు, ఇది డిఫరెంట్ ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం, ఇది ప్రజల యొక్క అభిప్రాయంతో ఏర్పడినటువంటి పార్టీ, ఇది కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి పెట్టినటువంటి పార్టీ, ఇది ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేసినటువంటి పార్టీ, లేకపోతే మహిళల యొక్క రక్షణ,
లేకపోతే విద్యార్థుల యొక్క భవిష్యత్తు, ఇట్లాగా అనేక పాలసీలతో మేము ఉన్నటువంటి పరిపాలన చేసినటువంటి పార్టీ. అంతే తప్ప ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి తీసుకున్నటువంటి పార్టీ, గుర్తుని లాక్కున్నటువంటి పార్టీ కాదు. ఇది సేమ్ మీరు అనుకున్నటువంటిది కాదు, ఇది డిఫరెంట్ పార్టీ, ప్రజలకు సంబంధించినటువంటి పార్టీ, పరిపాలన సజావుగా చేసినటువంటి పార్టీ అని ఒక అన్ని రకాలైనటువంటి ఆధారాలతో సహా ఆయన చెప్పారనమాట. దానికి ఏం చెప్పాలి? కడపలో ఏం మాట్లాడాలి? కడపలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా మాట్లాడారు వైద్యం మీద, లేకపోతే ఎన్నికల మేనిఫెస్టో మీద, లేకపోతే ప్రజా సమస్యల మీద అని చెప్పి ఒక రాజకీయ పార్టీగా కౌంటర్ ఇవ్వాలి. కానీ కడపలో మాట్లాడింది ఏంటి? ఇక్కడ ఒక పెద్ద ఆయన ఎక్కువ హడావుడి చేస్తూ ఉన్నాడు, త్వరలో ఆయన సంగతి చూస్తామని చెప్పని డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. అంటే ఏంటి వార్నింగ్ ఇవ్వడం అంటే ఏంటి? ప్రభుత్వము పోలీసులు మీ చేతిలో ఉంటే, ఇతర రాజకీయ పార్టీలు ఎవరన్నా యాక్టివ్గా ఉంటే వాళ్ళకి వార్నింగ్ ఇస్తారా? అదేనా మీరు నేర్చుకున్నటువంటిది? అదేనా మీరు చేసేటటువంటి కార్యక్రమం? కాబట్టి ఇదే చెప్తున్నారు, అధికారం ఉన్నప్పుడు ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ప్రజలకి సేవ చేయాలి, ఎన్నికల మేనిఫెస్టోలో అంశాలు ఏంటి, మనం ముందు మాట్లాడినటువంటి మాటలు ఏంటి, పెట్రోల్ డీజిల్ విషయంలో మీరు చేసినటువంటి కార్యక్రమం ఏంటి, ఎవరు వ్యాట్ పెంచారు, ఎవరు వ్యాట్కు సంబంధించినటువంటి 4 రూపాయలు పెంచినటువంటి జీవో ఎవరు చేశారు అని క్లియర్గా చెప్పారు ఆయన. మేము పెంచింది కరోనా సందర్భంలో ఒక రోడ్డు సెస్ కోసం ₹1 మాత్రమే పెంచాము తప్ప పరిపాలన ఈ విధంగా చేయాలి అని చెప్పని సవివరంగా చెబితే ఆ రకంగా మాట్లాడకుండా ఏదో సినిమా డైలాగులు కొడితే ప్రజలు ఏదైనా అట్రాక్ట్ అవుతారేమో, పరిపాలన చేయకుండా పరిపాలన వైఫల్యంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. క్లియర్గా ఈ 2 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశము కూటమి యొక్క పరిపాలనలో జరుగుతున్నటువంటి విషయాలు, అగ్రికల్చర్ కానీ, లేకపోతే ప్రాజెక్టుల విషయంలో కానీ, లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, ఇట్లాగ అనేక రకాలుగా ప్రతి సందర్భంలో సోషల్ మీడియా విషయంలో కానీ, అక్రమ కేసుల విషయంలో కానీ, కార్యకర్తల హత్యల విషయంలో కానీ, ఇలా అన్ని విషయాలు క్లియర్గా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇలా జరగలేదు అని ఒక్క మంత్రి బయటికి రాలేదు. ఒక్క మంత్రి అంటే వచ్చినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి కానీ, రెవెన్యూ శాఖ మంత్రి కానీ, లేకపోతే ఇతర మంత్రులు కానీ ఏదేదో వ్యక్తిగతమైనటువంటి బురద జల్లడం కోసం వ్యక్తిగతంగా మాట్లాడారే తప్ప క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ని టార్గెట్గా చేసి మాట్లాడినటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఇది డిఫరెంట్. అమరావతి ఇష్యూ మీద జగన్ గారు మాట్లాడిన దానికి మీరు ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి వ్యతిరేకము, అభివృద్ధికి వ్యతిరేకము అని చెప్పని మాట్లాడుతున్నారు. ఈరోజు నేను సాక్ష్యాధారాలతో సహా చెప్పగలను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటిది అమరావతిలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కన్నా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని చెప్పారో, గుంటూరు టు విజయవాడ టు మచిలీపట్నం మధ్య 1,00,000 కోట్ల వర్కులు జరుగుతూ ఉన్నాయి. అమరావతి ఏరియాలో జరగట్లేదు. అమరావతి ఏరియా బయట రోడ్డుకి లెఫ్ట్ సైడు మొత్తం అంతా కూడా వర్క్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తులు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారండి? అమరావతిలో ఎందుకు కట్టలేకపోతున్నారు, అప్పు చేసి ఎందుకు కడుతున్నారు, బయట అందరూ ఎందుకు చేస్తూ ఉన్నారు? కాబట్టి అమరావతి అభివృద్ధికి మేము ఎక్కడా వ్యతిరేకం కాదు. కానీ అమరావతి పేరులో జరుగుతున్నటువంటి దోపిడీకి సాక్ష్యాధారాలతో సహా ప్రతి విషయము, ప్రతి గతంలో కాంట్రాక్టర్కి ఏ రకంగా దోచిపెట్టారు, ఇప్పుడు మళ్ళీ ఏ రకంగా ఆ రేటు కాకుండా ఈ రేటుకి ఎలా పెరిగిన రేట్లకి ఎలా ఇస్తున్నారు, ఎస్ఎఫ్టీ ఎంత పడుతూ ఉంది, ఇతర రాష్ట్రాల్లో ఎస్ఎఫ్టీ ఎంత ఉంది, మన రాష్ట్రంలో ఎస్ఎఫ్టీ ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అని చెప్పారు, సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ కాదు అని మేము చెప్తూ ఉంటే ఆ రోజు మా మీద బురద జల్లారు. ఈరోజు ఏ రకంగా అప్పులు తీసుకొస్తున్నారు, తీసుకొచ్చినటువంటి అప్పులు ఎంత రేటు మీద మీరు ఇస్తూ ఉన్నారు, ఇత్యాది విషయాలన్నింటినీ కూడా కూలంకుషంగా చెప్పడం జరిగింది. దాన్ని తప్పుగా అర్థం చేసుకుని ప్రభుత్వం అంటే ప్రజలకు సంబంధించి జవాబుదారీతనంగా ఉండాల్సిన సందర్భంలో ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఆయన విషయాల్ని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెబితే దాన్ని తప్పుగా సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి ఎల్లో మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఒక పదాన్ని పట్టుకుని మాట్లాడితే ఏమనుకోవాలండి? పరిపాలన సరిగా జరగట్లేదని మీకు మీరే భయపడుతున్నారని చెప్పని అనుకోవాల్సినటువంటి అవసరం వస్తుందా రాదా?
జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇలా ఉన్నాయి, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్తో ప్రజలు ఏకీపిస్తున్నారు, అనుసంధానం జరుగుతుంది అని చెప్పని వాళ్ళు అనుకుంటున్నారని చెప్పని భావించాల్సినటువంటి పరిస్థితి ఇదైతే రాష్ట్రంలో ఉంది. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్కి ఆన్సర్ చేసేటటువంటి నిన్న చేయలేదు, ఈరోజు కూడా చేసేటటువంటి పరిస్థితి అయితే లేదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను.